నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఏపీ విద్యార్థులకే 15% స్థానికేతరుల కోట, విభజన పూర్తయి 10 ఏళ్లు దాటడంతో అమలు. స్థానిక గిరిజనులకే ఏజెన్సీ ఉద్యోగాలు, అడవి బిడ్డలకు అండగా ఉంటామన్న సీఎం చంద్రబాబు. ఉత్తరాంధ్రలో గాలివాన బీభత్సం, పిడుగుపాటుకు ఒకరు మృతి, 2 గాయాలు. సరిహద్దుల్లో సైన్యం తగ్గింపునకు ఇరు దేశాల అంగీకారం, కాల్పుల ఘటనలకు చోటివ్వరాదని డీజీఎంఓల నిర్ణయం. సరిహద్దు నగరాలకు నేడు విమాన సర్వీసులు నిలిపివేత, ఉద్రిక్తతలు సద్దుమణగని నేపథ్యంలో అప్రమత్తత. భారత్ ప్రళయ భీకర దాడులను తట్టుకోలేకే పాకిస్తాన్ చివరకు కాల్పుల విరమణ పేరుతో కాళ్ల బేరానికి వచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నవయుగ యుద్ధంలో పాకిస్తాన్ను భారత్ మట్టి కరిపించిందని, వారు సరిహద్దుల్లో యుద్ధానికి దిగితే మనం వాళ్ల గుండెపైనే కొట్టగలిగామన్నారు. పాకిస్తాన్తో చర్చలంటూ జరిగితే పాక్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్పై మాత్రమే ఉండాలని ప్రధాని తేల్చి చెప్పారు. పాకిస్తాన్ బతకాలంటే ఉగ్రవాద శిబిరాలను తనంతట తానుగా తుడిచిపెట్టాలని స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదుల వెన్నుల్లో వణుకు పుట్టించామన్న ప్రధాని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఎలాంటి దాడులకైనా భారత్ వెనుకాడదని పేర్కొన్నారు. అణు బ్లాక్మెయిల్ను సహించేది లేదన్న మోదీ, పాకిస్తాన్ వైఖరిని బట్టే భవిష్యత్తు చర్యలు ఉంటాయన్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి జాతినుద్దేశించి ప్రసంగించారు. పహల్గాం ఉగ్రదాడితో దేశమంతా నివ్వెరపోయిందన్న ప్రధాని ప్రతి హృదయం జ్వలించిపోయిందని తెలిపారు. దేశ పౌరులు, అన్ని రాజకీయ పార్టీలు ఒక్కతాటిపైకొచ్చి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడ్డాయని గుర్తు చేశారు. భారతీయ మహిళల నుదుటిపై సింధూరం తుడిచేసిన వారికి ఎలాంటి బుద్ధి చెప్పాలో ఆపరేషన్ సింధూర్ ద్వారా చాటి చెప్పామన్నారు. ఉగ్రదాడులకు ఎలాంటి ప్రతిస్పందన ఉంటుందో 7వ తేదీ రాత్రి భారత్ చూపించిందని వివరించారు. భారత రక్షణ దళాలు చూపిన ధైర్య సాహసాలు దేశానికి తలమానికమని పేర్కొన్నారు. आतंकवादियों ने जो बर्बरता दिखाई थी, उसने देश और दुनिया को झकझोर दिया था. निर्दोष मासूम नागरिकों को धर्म पूछकर उनके परिवार के सामने, उनके बच्चों के सामने बेरहमी से मार डालना, ये आतंक का बहुत विभत्स चेहरा था. हमने आतंकवादियों को मिट्टी में मिलाने के लिए भारत की सेनाओं को पूरी छूट दे दी. हमारे वीर सैनिकों ने ऑपरेशन सिंदूर के लक्ष्यों की प्राप्ति के लिए असीम शौर्य का प्रदर्शन किया. मैं उनकी वीरता को, उनके साहस को, उनके पराक्रम को समर्पित करता हूं. हमारे देश की हर माता को, देश की हर बहन को और देश की हर बेटी को ये पराक्रम समर्पित करता हूं. ఉగ్రవాద శిబిరాలపై భారత మిజైళ్లు, డ్రోన్లు ఖచ్చితమైన లక్ష్యంతో దాడులు చేశాయని చెప్పిన ప్రధాని మోదీ బహవల్పూర్, మురుద్కే లాంటి ఉగ్ర స్థావరాలపై దాడి చేసి భీతావహ పరిస్థితి సృష్టించినట్లు వివరించారు. 2.5 దశాబ్దాలుగా పాక్లో విచ్చలవిడిగా తిరుగుతున్న ఉగ్రతండాలను ఒక్క దెబ్బతో తుడిచిపెట్టిందన్నారు. భారత దెబ్బకు పాకిస్తాన్ నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయిందన్న ప్రధాని ఎటూ పాలుపోని స్థితిలో భారత్లోని జనావాసాలు, పాఠశాలలపై దాడికి దిగిందని ఎద్దేవా చేశారు. పాకిస్తాన్ నుంచి ప్రయోగించిన డ్రోన్లు, మిజైళ్లను భారత క్షిపణి రక్షణ వ్యవస్థ సరిహద్దులు దాటకుండానే కూల్చివేసిందని వెల్లడించారు. పాకిస్తాన్ వైమానిక స్థావరాలు, రాడార్ స్టేషన్లలో భారత మిసైళ్లు విధ్వంసం సృష్టించాయన్న ప్రధాని పాక్ యుద్ధ విమానాలు గాలిలోకి ఎగరలేని స్థితిని భారత్ కల్పించిందని తెలిపారు. పాకిస్తాన్ మళ్లీ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడకుండా భారత్ బుద్ధి చెప్పిందని పేర్కొన్నారు. भारत की आक्रामक कार्रवाई के बाद पाकिस्तान बचने के रास्ते खोजने लगा. पाकिस्तान दुनिया भर में तनाव कम करने के लिए गुहार लगा रहा था और बुरी तरह पीटने के बाद इसी मजबूरी में 10 मई की दोपहर को पाकिस्तानी सेना ने हमारे डीजीएमओ को संपर्क किया. जब पाकिस्तान की तरफ से गुहार लगाई गई, पाकिस्तान की तरफ से जब ये कहा गया कि उसकी ओर से आगे कोई आतंकी गतिविधि
और सैन्य दुस्साहस नहीं दिखाया जाए तो भारत ने भी उस पर विचार किया। और मैं फिर दोहरा रहा हूं, हमने पाकिस्तान के आतंकी और सैन्य ठिकानों पर अपनी जवाबी कार्रवाई को अभी सिर्फ स्थगित किया है। आने वाले दिनों में हम पाकिस्तान के हर कदम को इस कसौटी पर मापेंगे कि वो क्या रवैया अपनाता है। ऑपरेशन सिंदूर ने आतंक के खिलाफ लड़ाई में एक नई लकीर खींच दी है। पहला, भारत पर आतंकी हमला हुआ तो मुंह तोड़ जवाब दिया जाएगा। పాకిస్తాన్ అణుసామర్థ్య బ్లాక్ మెయిలింగ్ ను సహించేది లేదన్న ప్రధాని అణుశక్తి అణ్వాయుధాల ఆధారంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని స్పష్టం చేశారు. कोई भी न्यूक्लियर ब्लैकमेल भारत नहीं सहेगा। न्यूक्लियर ब्लैकमेल की आड़ में पनप रहे आतंकी ठिकानों पर भारत सटीक और निर्णायक प्रहार करेगा। तीसरा, हम आतंक की सरपरस्त सरकार और आतंक के आकाओं को अलग अलग नहीं देखेंगे। ऑपरेशन सिंदूर के दौरान दुनिया ने पाकिस्तान का वो घिनौना सच फिर देखा है, जब मारे गए आतंकियों को विदाई देने पाकिस्तानी सेना के बड़े बड़े अफसर उमड़ पड़े। स्टेट स्पॉन्सर्ड टेररिज्म का ये बहुत बड़ा सबूत है। हम भारत और अपने नागरिकों को किसी भी खतरे से बचाने के लिए लगातार निर्णायक कदम उठाते रहेंगे। భారత త్రివిధ దళాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయన్న ప్రధాని మోదీ పాకిస్తాన్ ఎలాంటి దుస్సాహసానికి తెగబడినా చావుదెబ్బ కొట్టేందుకు సిద్ధమన్నారు. పాకిస్తాన్ బతకాలంటే ఉగ్రవాద శిబిరాలను తనంతట తానుగా తుడిచిపెట్టాలని చెప్పిన మోదీ టెర్రరిజం చర్చలు రెండూ ఏకకాలంలో ఉండవని తేల్చేశారు. पाकिस्तानी फौज, पाकिस्तान की सरकार जिस तरह आतंकवाद को खाद पानी दे रहे हैं, वो एक दिन पाकिस्तान को ही समाप्त कर देगा। पाकिस्तान को अगर बचना है तो उसे अपने टेरर इंफ्रास्ट्रक्चर का सफाया करना ही होगा। इसके अलावा शांति का कोई रास्ता नहीं है। भारत का मत एकदम स्पष्ट है। टेरर और टॉक एक साथ नहीं हो सकते। टेरर और ट्रेड एक साथ नहीं चल सकते और पानी और खून भी एक साथ नहीं बह सकता। मैं आज विश्व समुदाय को भी कहूंगा, हमारी घोषित नीति रही है, अगर पाकिस्तान से बात होगी तो टेररिज्म पर ही होगी। अगर पाकिस्तान से बात होगी तो पाक ऑक्युपाइड कश्मीर पीओके उस पर ही होगी। భారత్ను ఉన్నత స్థాయిలో నిలబెట్టిన రక్షణ దళాలకు సెల్యూట్ చేస్తూ ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ముగించారు. పాకిస్తాన్తో సరిహద్దు ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఎయిర్ ఇండియా సహా పలు దేశీయ విమానయాన సంస్థలు ప్రయాణికులకు కీలక సూచన చేశాయి. పాకిస్తాన్తో సరిహద్దు కలిగిన రాష్ట్రాల్లోని 8 నగరాలకు ఇవాళ విమాన సర్వీసులను నిలిపివేసినట్లు ప్రకటించాయి. ఈ మేరకు ఎయిర్ ఇండియా, ఇండిగో ఓ అడ్వైజరీ జారీ చేశాయి. జమ్మూ, లేహ్, జోధ్పూర్, అమృత్సర్, భుజ్, జామ్నగర్, రాజ్కోట్, చండీగఢ్లకు విమాన సర్వీసులను రద్దు చేసినట్లు తెలిపాయి. ఉద్రిక్తతల నివారణపై భారత, పాకిస్తాన్ డీజీఎంఓల మధ్య సోమవారం హాట్లైన్లో చర్చలు జరిగిన తర్వాత కూడా జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో దాయాది డ్రోన్లు కనిపించడంతో దేశీయ విమానయాన సంస్థలు అప్రమత్తమయ్యాయి. తాజా పరిణామాలతో పాటు ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆయా నగరాలకు ఇవాళ విమాన సర్వీసులను నిలిపివేసినట్లు ఎయిర్ ఇండియా, ఇండిగోలు ఓ ప్రకటన విడుదల చేశాయి. ఆపరేషన్ సింధూర్ విజయానికి ప్రతీకగా దేశవ్యాప్తంగా బీజేపీ చేపట్టనున్న తిరంగా యాత్ర క్యాంపెయిన్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. 11 రోజుల పాటు సాగనున్న ఈ తిరంగా యాత్ర మే 23 వరకు కొనసాగనుంది. ప్రధాని మోదీ నాయకత్వ పటిమ, సాయుధ దళాల పరాక్రమాన్ని ప్రజలకు వివరించేలా ఈ క్యాంపెయిన్ కొనసాగనుంది. ఈ యాత్రలో కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్ నేతలు, సంస్థాగత కార్యకర్తలు పాల్గొనున్నారు. ఈ ప్రచారంలో సమాజంలోని పలువురు ప్రముఖులతో పాటు ప్రజలను సమీకరించనున్నట్లు బీజేపీ వర్గాలు చెప్పాయి. తిరంగా యాత్ర నిర్వహణపై ఇప్పటికే కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పలువురు పార్టీ అగ్రనేతలు సమావేశమై తుది కసరత్తు పూర్తి చేశారు.
పెహల్గాం ఉగ్రదాడికి బాధ్యులైన ముష్కర్లను సజీవంగా పట్టుకున్నారా లేదా వారిని అంతమొందించారా అన్న ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. భారత్ పాకిస్తాన్ మధ్య అమెరికా మధ్యవర్తిత్వాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది. ద్వైపాక్షిక విషయాల్లో మూడో దేశం ప్రమేయాన్ని భారత్ ఏనాడు అంగీకరించలేదని, మధ్యవర్తిత్వాన్ని అవకాశం కల్పించే విధంగా విదేశాంగ విధానంలో మార్పు చేశారా అన్నది స్పష్టం చేయాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి భూపేష్ బఘేల్ అన్నారు. కాల్పుల విరమణను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుగా ప్రకటించడాన్ని దౌత్య వైఫల్యంగా పరిగణించాలా అని ప్రశ్నించారు. అఖిలపక్ష సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొనకపోతే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా అందులో పాల్గొనబోరని బఘేల్ స్పష్టం చేశారు. అమెరికా మధ్యవర్తిత్వాన్ని ఎందుకు అనుమతించారో కేంద్రం సమాధానం చెప్పాలని ఎన్సీపీ ఎస్పీ అధినేత శరద్ పవార్ డిమాండ్ చేశారు. పెహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ అంశంపై అఖిలపక్ష భేటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో కాల్పులు, కవ్వింపు చర్యలు ఉండరాదని ఇరు దేశాల సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్స్ డీజీఎంఓలు నిర్ణయించారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు డీజీఎంఓలు సోమవారం హాట్లైన్ ద్వారా చర్చలు సాగించారు. సరిహద్దుల్లో విరోధపూర్వక సైనిక చర్యల నివారణ మార్గాలపై చర్చించారు. అదేవిధంగా సరిహద్దులో మోహరించిన ఇరు దేశాలకు చెందిన సైన్యం తక్షణ కుదింపునకు అంగీకరించారు. ఇరువైపుల నుంచి ఒక్క కాల్పుల ఘటన చోటు చేసుకోరాదని, ఒకరిపై ఒకరు ఎటువంటి కవ్వింపు చర్యలకు దిగరాదనే అంశాలపై ఇద్దరు అధికారులు చర్చించారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. సైనిక చర్యలు నిలిపివేతపై అవగాహన కుదిరిన 2 రోజుల తర్వాత హాట్లైన్ ద్వారా డీజీఎంఓల మధ్య జరిగిన చర్చలు 45 నిమిషాల పాటు సాగాయి. ఈ చర్చల్లో భారత డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, పాక్ డీజీఎంఓ మేజర్ జనరల్ కాషిఫ్ చౌదరి పాల్గొన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు జరగాల్సిన చర్చలు వాయిదా పడి సాయంత్రం 5 గంటలకు జరిగాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక గిరిజనులకే ఉద్యోగాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో గిరిజనులకు న్యాయం చేసేందుకే 2000లో జీవో నెంబర్ 3 తెచ్చామన్నారు. న్యాయ సమీక్షలో రద్దయిన జీవో నెంబర్ 3 పునరుద్ధరణకు చర్యలు చేపడతామని వెల్లడించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, మార్గదర్శకాలు పాటిస్తూ గిరిజనులకు న్యాయం చేస్తామని తెలిపారు. 2020లో రద్దయిన జీవో నెంబర్ 3 స్థానంలో గిరిజనులకు లబ్ధి చేసే నిర్ణయాలపై అధ్యయనం చేస్తామన్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సంక్షేమ శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానిక గిరిజనులకు 100% రిజర్వేషన్ల కల్పనకు ఉన్న అవకాశాలు, చట్టపరంగా ఉన్న వివిధ అనుకూలతలు, అడ్డంకులపై చర్చించారు. 1986లో వచ్చిన జీవో ప్రకారం ఏజెన్సీలో స్థానిక గిరిజనులకు ఉపాధ్యాయ పోస్టుల్లో 100% రిజర్వేషన్లు తెచ్చామని సీఎం గుర్తు చేశారు. దీనిపై న్యాయపరమైన చిక్కులు రావడంతో పెరిగిన మహిళా రిజర్వేషన్ శాతాన్ని కూడా పరిగణలోకి తీసుకుని 2000 సంవత్సరంలో జీవో నెంబర్ 3 తెచ్చామన్నారు. దీన్ని అమలు చేయడం ద్వారా సుమారు 4626 ఉపాధ్యాయ ఉద్యోగాలు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు దక్కాయని వెల్లడించారు. జీవో నెంబర్ 3పై కొందరు కోర్టును ఆశ్రయించగా ఈ ఉత్తర్వుల్ని 2020లో సుప్రీంకోర్టు రద్దు చేసిందని తెలిపారు. గత ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయడంలోనూ తీవ్ర నిర్లక్ష్యం చేసిందని, ఈ కారణంగా గిరిజనులు జీవో నెంబర్ 3 ద్వారా పొందే లబ్ధిని కోల్పోయారని సీఎం వ్యాఖ్యానించారు. జీవో నెంబర్ 3ను పునరుద్ధరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై గిరిజనులు, గిరిజన సంఘాల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని అధికారుల్ని సీఎం ఆదేశించారు. జీవో నెంబర్ 3 ద్వారా కలిగే లబ్ధిని గిరిజనులకు తిరిగి అందించేందుకు ఉన్న అవకాశాల్ని పరిశీలించాలన్నారు. న్యాయపరమైన అంశాలు, సుప్రీంకోర్టు తీర్పు, గిరిజనుల హక్కుల పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనం చేయాలని సూచించారు. సమీక్ష సందర్భంగా జీవో నెంబర్ 3 పునరుద్ధరణపై ప్రస్తుతమున్న 3 అవకాశాల్ని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. మొదటి ఆప్షన్గా ఏజెన్సీ ప్రాంతాల్లో 100% రిజర్వేషన్లు స్థానిక గిరిజనులకు కల్పించడం, రెండో ఆప్షన్గా స్థానిక గిరిజనులకు వారి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వడం, మూడో ఆప్షన్గా సుప్రీంకోర్టు సూచించినట్లుగా 50% మించకుండా స్థానిక గిరిజనులకే రిజర్వేషన్లు కల్పించి వారి హక్కుల్ని పరిరక్షించడం వంటి అవకాశాల్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సీఎం స్పందిస్తూ ఏజెన్సీ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో గిరిజనుల హక్కులకే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో చెప్పినట్లు జీవో నెంబర్ 3ను పునరుద్ధరించాలి లేదా అదే స్థాయిలో గిరిజనులకు న్యాయం జరిగేలా ఉండాలని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. ఈ విషయంలో జాతీయ స్థాయిలో రాజ్యాంగ, న్యాయ నిపుణులతో కూడా సంప్రదింపులు జరపాలని సీఎం ఆదేశించారు. వారికి న్యాయం చేసేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని స్థానికేతర కోటా 15% ఇక పూర్తిగా మనవాళ్లకే దక్కనుంది. ఇక నుంచి తెలంగాణ అభ్యర్థులు పోటీ పడటానికి అవకాశం లేదు.
వృత్తి విద్య, ఇంజనీరింగ్, డిగ్రీ కోర్సులకు వర్తింపచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన పూర్తయి 10 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వృత్తి విద్య, డిగ్రీ, ఇంజనీరింగ్ వంటి ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఇప్పటి వరకు అమలవుతున్న 15% స్థానికేతర జనరల్ కోటా సీట్లను ఇక నుంచి పూర్తిగా ఏపీ వారికే కేటాయించనున్నారు. ఫలితంగా 2025-26 విద్యా సంవత్సరంలో స్థానికేతర కోటా 15% సీట్లను రాష్ట్ర విద్యార్థులే పొందనున్నారు. ఇప్పటి వరకు ఈ సీట్లలో తెలంగాణకు చెందిన వారికి అవకాశం కల్పిస్తుండగా ఇక నుంచి ఈ సీట్లకు పోటీ పడ్డానికి తెలంగాణ, ఇతర రాష్ట్రాల వారికి అవకాశం ఉండదు. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఉన్నత విద్య, వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలు, ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిబంధనల్లో స్థానికేతరను స్పష్టం చేస్తూ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ సోమవారం వేర్వేరుగా 3 ఉత్తర్వుల్ని జారీ చేశారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అక్కడి వర్సిటీల్లోని 15% కోటాలో ఏపీ వారికి అవకాశం లేకుండా ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం సైతం ఇక్కడి వర్సిటీల్లో తెలంగాణ వారికి అవకాశం లేకుండా ఉత్తర్వులు జారీ చేసింది. కన్వీనర్ కోటా సీట్లు 70%లో 85% సీట్లను స్థానికులకు కేటాయిస్తారు. స్థానికత ఏపీలో 2 రీజియన్లుగా ఉంటుంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం రీజియన్లుగా దీన్ని నిర్ణయిస్తారు. ఉమ్మడి ఏపీ విభజన అనంతరం 10 ఏళ్ల పాటు ఆంధ్ర, శ్రీ వెంకటేశ్వర, ఉస్మానియా రీజియన్లుగా సీట్లు భర్తీ చేపట్టగా ఇప్పుడు ఉస్మానియా రీజియన్ను తొలగించారు. ఇక నుంచి ఆంధ్ర, శ్రీ వెంకటేశ్వర రీజియన్ల వారీగా మాత్రమే సీట్లను భర్తీ చేయనున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు ఆంధ్ర రీజియన్ పరిధిలో ఉంటాయి. ఇక్కడి విద్యాసంస్థల్లో చదివే విద్యార్థుల్ని ఏయూ రీజియన్ కు లోకల్ గా పరిగణిస్తారు. ఉమ్మడి అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలు ఎస్వీయూ రీజియన్ లో ఉంటాయి. ఈ జిల్లాల వారిని శ్రీ వెంకటేశ్వర రీజియన్ లో లోకల్ గా పరిగణిస్తారు. ఉద్యోగ, ఉపాధి కారణాల రీత్యా తల్లిదండ్రులు ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నా ఇద్దరిలో ఎవరైనా ఒకరు గతంలో 10 ఏళ్ల పాటు ఏపీలో నివసించిన వారై ఉంటే వారి పిల్లలు పోటీ పడొచ్చు. అభ్యర్థి ఏపీలో కనీసం 10 ఏళ్లు నివసించి ఉండాలి. రాష్ట్రం బయట చదువుకున్న కాలాన్ని మినహాయించిన తర్వాత 10 ఏళ్లు ఏపీలో ఉండి ఉండాలి. 9 నుంచి ఇంటర్మీడియట్ వరకు వరుసగా 4 ఏళ్లు ఆయా రీజియన్లలో చదవకపోయినా 7 ఏళ్లలో 4 ఏళ్లు చదివి ఉండాలి. 7 ఏళ్ల కాలంలో ఎక్కువ కాలం చదివిన ప్రాంతాన్ని స్థానికతగా తీసుకుంటారు. ఒకవేళ స్థానిక ప్రాంతంలో ఏ విద్యాసంస్థల్లోనూ 4 ఏళ్లు చదవకపోయినా అభ్యర్థి హాజరయ్యే అర్హత పరీక్షకు ముందు 4 ఏళ్లు ఏ ప్రాంతంలో నివాసం ఉంటే దాన్ని స్థానికతగా పరిగణిస్తారు. 2 లేదా అంతకంటే ఎక్కువ ప్రాంతాల్లో చదివిన కాలం సమానంగా ఉంటే చివరగా చదివిన ప్రాంతాన్ని స్థానికంగా తీసుకుంటారు. రాష్ట్రంలో 7 ఏళ్లు ఏ విద్యాసంస్థల్లో చదవకపోయినా అర్హత పరీక్ష రాయక ముందు నుంచి 7 ఏళ్లు ఏపీలో నివసించి ఉంటే స్థానిక అభ్యర్థులుగా లెక్కిస్తారు. ఏపీలో ఈ 7 ఏళ్లలో ఎక్కడైతే ఎక్కువ కాలం నివసించి ఉంటారో అక్కడ స్థానికులుగా పరిగణలోకొస్తారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసును నీరుగార్చే ఉద్దేశంతోనే వైసీపీ నేత వల్లభనేని వంశీ, ఆయన అనుచరులు ఫిర్యాదుదారైన సత్యవర్ధన్ అపహరించి దాడి చేశారని పోలీస్ దర్యాప్తులో వెల్లడైంది. తాము చెప్పినట్లు వినకపోతే నిన్ను, నీ కుటుంబాన్ని అంతమొందిస్తామని బెదిరించి తమకు అనుకూలంగా వాంగ్మూలం ఇప్పించినట్లు తేలింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారైన సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో దర్యాప్తు అధికారి దామోదర్ విజయవాడ ఎస్సీ/ఎస్టీ కోర్టులో దాఖలు చేసిన ఛార్జిషీట్లో కీలకాంశాలు వెలుగుచూశాయి. విజయవాడ శివారు రామవరప్పాడులోని బల్లెంవారి వీధి నుంచే సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి భయపెట్టారని, కులం పేరుతో దూషించారని అందులో పేర్కొన్నారు. దాడి కేసు ఉపసంహరించుకుంటున్నట్లుగా అఫిడవిట్పై సంతకాలు చేయించుకున్నారని, తరువాత న్యాయస్థానానికి తీసుకెళ్లి ఆ కేసుకు తనకు సంబంధం లేదని, ఘటన జరిగిన సమయంలో తాను అక్కడ లేనంటూ న్యాయాధికారి ఎదుట వాంగ్మూలం ఇప్పించారని ఛార్జిషీట్లో వెల్లడించారు. కోర్టులో చెప్పిన దానికి కట్టుబడకపోతే నీ కుటుంబ సభ్యుల్ని చంపేస్తామంటూ బెదిరించారని, తరువాత సత్యవర్ధన్ను ఫిబ్రవరి 11న రాత్రి హైదరాబాద్లోని మైహోం భుజాలో ఉన్న వంశీ ఇంటికి తీసుకెళ్లారని వివరించారు. ఆ రాత్రంతా సత్యవర్ధన్ను చిత్రహింసలు పెట్టారని, అనంతరం ఆయన్ను పొట్టిరాము, వేల్పూరి వంశీ, ఎం వేణులు AP40 BG 5005 నెంబర్ క్రెటా కారులో విశాఖపట్నం తీసుకెళ్లారని తెలిపారు. 12న అక్కడ హోటల్ చందనలో సత్యవర్ధన్ను నిర్బంధించి తరువాత చేబ్రోలు శ్రీనివాస్ ఇంట్లో బంధించారని పేర్కొన్నారు. అతనితో పాటు నిందితులు తేలప్రోలు రాము, శివరామకృష్ణ, లక్ష్మీపతి కూడా అక్కడే ఉన్నారని, సత్యవర్ధన్ను విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి వేల్పూరి వంశీ తీసుకెళ్లారని వెల్లడించారు. పలు చోట్ల ఉన్న సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాలే కేసులో కీలక నిందితుల పాత్రను చెప్తున్నాయని
కోర్టులో దాఖలు చేసిన ఛార్జిషీట్లో స్పష్టం చేశారు. హైదరాబాద్లోని వంశీ ఉంటున్న మైహోం భుజా అపార్ట్మెంట్లోకి ఏపీ 40 BG 5005 వాహనం ఫిబ్రవరి 11న అర్ధరాత్రి 12 గంటల 1 నిమిషాలకు వెళ్లడం రికార్డైందని, 2 నిమిషాల తర్వాత లిఫ్టులో సత్యవర్ధన్ను వంశీ ఫ్లాట్ కు అతని అనుచరులు తీసుకొచ్చారని తెలిపారు. విశాఖలోని బే ఫ్రంట్ జ్యువెల్ అపార్ట్మెంట్, చేబ్రోలు శ్రీనివాస్ ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాల్లోనూ సత్యవర్ధన్ను తీసుకెళ్తున్న దృశ్యాలు నమోదయ్యాయని, వీటితో పాటు విజయవాడ, హైదరాబాద్ మార్గంలోని పలు టోల్గేట్లలోని సీసీ కెమెరా ఫుటేజీల్లోనూ సత్యవర్ధన్ను అపహరించి తీసుకెళ్తున్న కారు కనిపించిందని ఆధారాలతో సహా పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి, బూర్జా, పొందూరు మండలాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. దీనికి వర్షం తోడవడంతో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. పలుచోట్ల విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగానూ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. మెంటాడ మండలం కుంటిన వలసలో పిడుగుపడి ఒకరు మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. భారీగా వర్షం కురుస్తుండటంతో ట్రాక్టర్ ట్రాలీ కిందకు వెళ్లగా పిడుగుపడింది. దత్తిరాజేరు మండలం పచ్చల వలసలో 2 ఇళ్లపై పిడుగుపడగా గోడ కూలిపోయింది. లక్కవరపుకోటలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం SS పురంలో పిడుగుపాటుకి 11 గొర్రెలు మృతి చెందాయి. బాపట్లలోని భావనారాయణ స్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. వేలాది మంది భక్తులు తరలివచ్చి రథోత్సవాన్ని తిలకించారు. 1400 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన క్షీర భావనారాయణ స్వామి కొత్త రథానికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల సమక్షంలో రథోత్సవాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ కృష్ణప్రసాద్, బాపట్ల, చీరాల ఎమ్మెల్యేలు నరేంద్రవర్మ, మాలకొండయ్య, కలెక్టర్ వెంకటమురళి పాల్గొన్నారు. 6వ శతాబ్దం నాటి భావనారాయణ స్వామి దేవాలయంలో ఏటా వైశాఖ మాసంలో 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఆ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే రథోత్సవాన్ని తిలకించేందుకు వేల సంఖ్యలో భక్తులు పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది. రథోత్సవం వేళ పట్టణ పురవీధులన్నీ కూడా భావనారాయణ స్వామి స్మరణతో మారుమోగాయి. ఆపండి